తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని సర్కారు నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే విద్యార్థులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు బ్రేక్ఫాస్ట్లో రోజుకో రకమైన రుచికరమైన మెనూను అధికారులు రెడీ చేశారు. మిల్లెట్ ఇడ్లీ, చట్నీ, సాంబార్, పూరి, వెజిటేబుల్ కుర్మా, బోండా, ఉప్మా వంటి పోషకాలు కలిగిన పదార్థాలను బ్రేక్ఫాస్ట్గా ఇవ్వనున్నారు. అదేవిధంగా డే బై డే గ్లాస్ పాలు, రాగి జావాను కూడా మెనూలో యాడ్ చేశారు. ఈ పథకాన్ని జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి అధికారించనున్నారని తెలుస్తుంది. తొలుత ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 64 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రారంభించనున్నారు. తరువాత దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. దీని ద్వారా ఇంటర్ చదువుతున్న సుమారు 1.92 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతుంది. కాగా దేశంలో ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్ అందించే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ రాష్ట్రంలో మరొక సరికొత్త వినూత్న పథకాన్ని ప్రారంభించేందుకు కూడా రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసము సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాటు చేసింది. సో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ మధ్యాహ్న భోజనము రెండింటిని కూడా అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఏడాది నుంచే మధ్యాహ్న భోజనము, ఉదయం అల్పాహారం రెండు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ జూన్ 12న ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ తో పాటు మిడ్ డే మీల్ అందించేటువంటి పథకాన్ని కూడా జూన్ 12 నుంచి ప్రారంభం చేయనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 64 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పైలట్ ప్రాజెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ స్కీమ్, మిడ్ డే స్కీమ్ ఎంచుకున్నారు. సో ఈ 64 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అమలైనటువంటి తీరును బట్టి తర్వాత రాష్ట్ర మిగతా అన్ని జూనియర్ కాలేజీలో కూడా పథకాన్ని అమలు చేయాలని కూడా తెలంగాణ సర్కార్ భావిస్తుంది సందీప్. సో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా అటు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా అందించాలని కూడా సర్కార్ నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యము, పౌష్టికాహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సరికొత్త పథకానికి అయితే తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే విద్యార్థులకు రెగ్యులర్ గా మెనూ ఇవ్వకుండా తిన్నదే తినకుండా ఉండేందుకు బ్రేక్ఫాస్ట్ లో కూడా రోజుకొక రకమైనటువంటి రుచికరమైనటువంటి మెనూను కూడా అధికారులు రెడీ చేశారు. సో ఈ మెనూలో మిల్లెట్ ఇడ్లీ, చట్నీ, సాంబార్, పూరి, వెజిటేబుల్ కుర్మా, బోండా, ఉప్మా వంటి పోషకాలు కలిగినటువంటి పదార్థాలను కూడా బ్రేక్ఫాస్ట్ కి ఇవ్వనున్నారు. సో జూన్ 12 అంటే మనకు ఆ రోజు శుక్రవారం అవుతుంది. శుక్రవారం రోజు నుంచి కూడా మెనూ స్టార్ట్ అవుతుంది. మొదటి రోజు దోశ చట్నీ, రెండవ రోజు మిల్లెట్ ఇడ్లీ సాంబార్, మూడో రోజు పూరి మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా, నాలుగో రోజు బోండా చట్నీ, ఐదో రోజు ఇడ్లీ చట్నీ, ఆరో రోజు ఉప్మా చట్నీ లేదా సాంబార్ తో పాటు డే బై డే 150 మిల్లీలీటర్ల పాలు కూడా స్టూడెంట్స్ కు అందించడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. అదేవిధంగా డే బై డే గ్లాస్ పాలు, రాగి జావాని కూడా మెనూలు యాడ్ చేశారు. సో ఈ పథకాన్ని జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. తొలుత ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద 64 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రారంభించి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. సో ఈ స్కీమ్ ద్వారా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సుమారు 1,92,000 మంది విద్యార్థులకు ఈ స్కీమ్ అందించడానికి ఉపయోగపడుతుంది. కాగా దేశంలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్ అందించే మొట్టమొదటి రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలవనుంది. ఇక మీదట కనుక మనం చూసుకుంటే సందీప్, కంప్లీట్ గా తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసము రేవంత్ రెడ్డి సర్కార్ 2026-27 విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించనున్నారు. అయితే దీనికోసం కూడా ప్రభుత్వము పెద్ద ఎత్తున కూడా ఖర్చు పెట్టనుంది. ఎందుకంటే వయసుకు తగినటువంటి పోషకాలు అందించడానికి ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లో మెనూను రూపొందించారు. మధ్యాహ్నము భోజనము బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు కలిపి ప్రతి సంవత్సరము 180 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కేవలం బ్రేక్ఫాస్ట్ కోసము బ్రేక్ఫాస్ట్ పథకం కింద
1,92,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. సో కాగా ఇప్పటి వరకు మనకు దేశవ్యాప్తంగా స్కూల్ విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమల్లో వివిధ రాష్ట్రాల్లో ఉంది. సో దేశంలోని ఏ రాష్ట్రంలోని కాలేజీ విద్యార్థులకు మాత్రం మధ్యాహ్న భోజన పథకము అమలు చేయడం లేదు. కానీ తెలంగాణలో మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇంటర్మీడియట్ కాలేజీలకు మధ్యాహ్న భోజనాన్ని దాంతో పాటు మార్నింగ్ అల్పాహారాన్ని కూడా టిఫిన్ కూడా అందించే తొలి రాష్ట్రంగా అయితే తెలంగాణ నిలవనుంది. సో ముఖ్యంగా కనుక ప్రభుత్వము ఈ స్కీమ్ ను పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే సందీప్, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల ఏజ్ దాదాపు మనకు 16 నుంచి 18-19 ఇయర్స్ మధ్య అవుతుంది. అంటే ఇదంతా కూడా 16 to 18-19 ఈ ఏజ్ అంతా కూడా కౌమార దశ. ఈ కౌమార దశలో ఉన్నటువంటి విద్యార్థులకు శారీరకంగా మానసికంగా ఎదిగే దశ కావడంతో ఆ వయసులో పోషకాలతో కూడినటువంటి ఆహారం అవసరమని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సో ఈ నేపథ్యంలో జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సుల ప్రకారము కౌమార దశలో ఉన్న వారికి రోజుకు 1029 కిలో కేలరీలు 32 గ్రాముల ప్రోటీన్ అవసరం. సో ఈ సిఫార్సులకు అనుగుణంగానే తెలంగాణ సర్కార్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు తగినంత పోషకాలు కేలరీస్ అందించేందుకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ తో పాటు మిడ్ డే స్కీమ్ ను పథకాన్ని రూపకల్పన చేసిందని కూడా అధికారులు అంటున్నారు. సో మొత్తానికైతే ఈ 64 కాలేజీలో చదువుతున్నటువంటి 41,220 మంది విద్యార్థులకైతే మొట్టమొదటి కూడా ఈ స్కీము ఉపయోగించనుంది. సో తర్వాత మెల్లమెల్ల క్రమక్రమంగా దీన్ని పెంచనున్నారు. సో బ్రేక్ఫాస్ట్ కోసము 80 కోట్లు, మధ్యాహ్నం భోజనం కోసం 100 కోట్లు, అంటే టోటల్ 180 కోట్ల రూపాయలను కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించేటువంటి ఉదయం అందించేటువంటి అల్పాహారం, మధ్యాహ్నం అందించే భోజనం కోసం అయితే సర్కార్ అయితే సిద్ధంగా ఉంచింది. ఇది కూడా అమలు ఏ విధంగా ఉంటుందైతే మనం చూడాలి సందీపిక. థ్యాంక్ యూ రాజు పటేల్.